So okay guys, in this video we can take a look about we need to insert a new node at beginning of a linked list in double linked list. Okay. So now here చూడండి. So previous video లో మనం ఏం చూసాము అంటే so double linked list creation as well as double circular linked list creation చూసాం. So ఈ వీడియోలో we can take a look about how to we can insert a new node into the first starting position of a double linked list. Okay. Same మనకి like single linked list కి ఎలా అయితే మనం ఇన్సర్ట్ చేసాం the same thing we need to follow, but the main difference ఏంటి అంటే so single linked list we have only the next part, but when come to double linked list we have the previous part also. Okay, so ఇక్కడ చూడండి ఇది మన దగ్గర ఉన్న existing linked list we have the three elements 10 20 30, so with the some addresses. Okay, so now we need to proceed with this pseudocode. So ఇక్కడ చూడండి, so first we need to proceed with new node equal to struct node malloc size of struct node. I already described that in first video. So now I want to create a new node. Okay, so this is my new node. For example, I am starting that this one address is 1004. Okay, now what should I do? Okay, node is created by manaki, so enter the data. For example, I want to insert in the data 40 in this particular node. Okay, up to here varaku done. Now we need to take a look about. So start అనేది ఎక్కడ ఉంటుంది, మనకి స్టార్ట్ పాయింటర్ ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది, కరెంట్ పాయింటర్ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, సో న్యూ నోడ్ పాయింటర్ అనేది ఇక్కడ ఉంటుంది. అగైన్ ఐఎమ్ సేయింగ్, సో ఈ పాయింటర్స్ నేను ఎంత స్పాంటేనియస్ గా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే స్టార్టింగ్ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పాను. సో స్టార్ట్ నోడ్ అనేది ఎలా మూవ్ అవుతుంది, కరెంట్ నోడ్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఇన్ కేస్ మీకు దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటే సో యూ కెన్ రిఫర్ ద ఫస్ట్ వీడియో, అప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది పాయింటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని. ఓకే, నువ్వు ఇక్కడ చూడండి స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు నల్. స్టార్ట్ అనేది నల్లా అంటే కాదు, సో కాబట్టి కండిషన్ ఫాల్స్ కాబట్టి సో ఈ ఇఫ్ లోకి వెళ్తూ సో డైరెక్ట్లీ స్టెప్ ఇన్ టు ద ఎల్స్ బ్లాక్. ఇక్కడ చూడండి న్యూ నోడ్ అంటే ఏంటి ఇదే చెప్తాను. సో న్యూ నోడ్ ఎరా నెక్స్ట్ ఈక్వల్ టు స్టార్ట్, న్యూ నోడ్ ఎరా నెక్స్ట్, న్యూ నోడ్ ఎరా నెక్స్ట్ లో ఏముంది మనకి ఏం లేదు. సో కాబట్టి వీ నీడ్ టు ప్లేస్ స్టార్ట్. స్టార్ట్ యొక్క అడ్రస్ ఎంత 1001. ఎప్పుడైతే నేను ఈ అడ్రస్ పెడుతున్నానో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ నోడ్ అనేది నాకు దేనికి కనెక్ట్ అవుతుంది, ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట. సో నథింగ్ బట్ ఈ నోడ్ అనేది మనకి ఫస్ట్ కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ లైక్ ఏదైతే 1001 అడ్రస్ ఉందో దానికి మనకి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి న్యూ నోడ్ ఎరా ప్రీవియస్ ఈక్వల్ టు నల్. ఓకే, సో న్యూ నోడ్ ఎరా ప్రీవియస్ ఈక్వల్ టు నల్. సో న్యూ నోడ్ ఇదే కాబట్టి దాని ప్రీవియస్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ పార్ట్ అనేది we need to place null. Now we can proceed with the second one. స్టార్ట్ ఆర్ ప్రీవియస్. స్టార్ట్ అంటే ఇదే కదా, దీని ప్రీవియస్ పార్ట్ లో ఏం పెట్టమంటున్నాడు న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1004. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఈ రెండు కనెక్ట్ అవుతాయి. సో అంటే ఆబ్వియస్లీ మీరు కరెక్ట్ గా చూడండి, ఈ నోడ్ అనేది ఈ పొజిషన్ లో కనుక ఉంటే అప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ నోడ్, దిస్ ఈస్ ద సెకండ్ నోడ్, దిస్ ఈస్ ద థర్డ్ నోడ్ అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ నోడ్. అంటే ఫైనల్ గా మనకి లింక్ లిస్ట్ అనేది ఎలా వస్తుంది అంటే సో దిస్ ఈస్ 40 and next one this is 10 and this is 20 and this is 30. So we will get linked list like this. మీరు కరెక్ట్ గా చూడండి, మీకు అర్థం అవ్వాలని నేను సపరేట్ గా వేసాను. Now we need to take a look at start equal to new node means so ఈ new node ఏదైతే ఉందో అప్పుడు ఈ new node దగ్గరికి ఏం చేస్తున్నాము అంటే we are making start as new node. సో సింపుల్ గా మనకి ఈ నోడ్ అనేది ఇక్కడ మనకి రీప్లేస్ అవుతుంది లైక్ ఇలా. So this is the way we need to insert a new node at starting of a double linked list. I hope you understand this video. Please do like, share and subscribe.